హాయ్ హలో డ్యూడ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ బ్రో వాస్తవ్. నువ్వైనా నేనైనా సరే స్టైలిష్గా షార్ప్గా డ్రెస్ అప్ అవ్వాలనుకుంటాం. దానికోసం మంచి షర్ట్ వేసుకుంటాం అండ్ మంచి ప్యాంట్ వేసుకుంటాం అండ్ యాక్సెసరీస్ మీద ఫోకస్ చేస్తాం. లైక్ మంచి వాచ్ అండ్ మంచి రింగ్ అండ్ మంచి చైన్ కూడా మెయింటైన్ చేస్తాం. కానీ అవుట్ఫిట్ చూడడానికి చాలా డల్గా కనిపిస్తుంది. ఇలా నువ్వు ఎంత మంచి అవుట్ఫిట్ వేసినా నీ అవుట్ఫిట్ డల్గా కనిపించడానికి రీజన్ షూస్ అనమాట. చాలా మంది డ్రెస్ అప్ అయ్యేటప్పుడు షర్ట్ మీద ఫోకస్ పెడతారు, ప్యాంట్ మీద ఫోకస్ పెడతారు అండ్ యాక్సెసరీస్ మీద కూడా ఫోకస్ పెడతారు. బట్ కాకపోతే లాస్ట్ షూ టైంకి వచ్చేసరికి ఏదో ఒక ర్యాండమ్ షూ వేసుకుంటారు, లేదా షూసే వేసుకోకుండా స్లిప్పర్స్ వేసుకుంటూ ఉంటారు. సో ఇలా చేయడం వల్ల టోటల్ అవుట్ఫిట్ అనేది మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇక్కడ మెయిన్ థింగ్ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ నీ అవుట్ఫిట్ ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలన్నా, లేదా నీ అవుట్ఫిట్ ని డల్ గా బోరింగ్ గా చూపించాలన్నా షూ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇలా నేను కూడా స్టార్టింగ్ స్టేజ్ లో మంచి అవుట్ఫిట్ పైకి రాంగ్ షూ వేసుకోవడం లేదా స్లిప్పర్స్ వేసుకోవడం ఇలా చేస్తూ నా టోటల్ లుక్ ని డిస్ట్రాయ్ చేసుకునేవాడిని. అండ్ తర్వాత నేను ఎక్కువ సెలబ్రిటీ స్టైల్ లుక్స్ మీద ఫోకస్ చేయడం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, ఫ్యాషన్ లో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చాలా బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయని అర్థమైంది. సో కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో నీ అవుట్ఫిట్ ని డల్ గా బోరింగ్ గా చూపించేలా చేసే 5 కామన్ షూ మిస్టేక్స్ గురించి క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఇవి సింపుల్ గానే ఉంటాయి, కాకపోతే నువ్వు వీటిని ఫిక్స్ చేసుకోకపోతే నువ్వు ఎంత మంచి అవుట్ఫిట్ వేసినా కూడా నీ అవుట్ఫిట్ అనేది బోరింగ్ గా ఉంటుంది అండ్ డల్ గా కనిపిస్తుంది. సో కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో ఎండ్ వరకు చూడు. అండ్ వీడియో ఎండింగ్ లో నీ అవుట్ఫిట్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లి ఒక మంచి షూ గురించి డిస్కస్ చేద్దాం. సో కాబట్టి ఇంకెందుకు లేట్ చేయడం, వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందులో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి నెవర్ వేరింగ్ షూ అనమాట. సో చాలా మంది చాలా మంచి అవుట్ఫిట్ వేసుకుంటూ ఉంటారు, మంచి ప్యాంట్స్ చూస్ చేసుకుంటారు, మంచి షర్ట్స్ చూస్ చేసుకుంటారు, మంచి యాక్సెసరీస్ మెయింటైన్ చేస్తారు. బట్ కాకపోతే ఫుట్ వేర్ కి వచ్చేసరికి ర్యాండమ్ గా స్లిప్పర్స్ వేసుకోవడం లేకపోతే ర్యాండమ్ షూ వేసుకోవడం వల్ల నీ అవుట్ఫిట్ మొత్తం డల్ గా కనిపిస్తుంది. సో కాబట్టి నీ అవుట్ఫిట్ ని ఎలివేట్ చేయాలన్నా, నీ అవుట్ఫిట్ ని బ్యాడ్ గా చూపించాలన్నా షూ ఇంపార్టెంట్. కాబట్టి ఒక మంచి షూ అయితే మెయింటైన్ చేయండి. సో మీ అవుట్ఫిట్ కి తగ్గట్టు షూస్ అయితే చూస్ చేసుకోండి. ఎలాంటి అవుట్ఫిట్స్ కి చూస్ చేసుకోవాలనేసి నెక్స్ట్ పాయింట్ లో డిస్కస్ చేద్దాం. ప్రెసెంట్ అయితే ఫస్ట్ థింగ్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మీ అవుట్ఫిట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలంటే షూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో షూస్ అనేవి మస్ట్ అండ్ షుడ్ గా ట్రై చేయండి. ప్రతి అవుట్ఫిట్ మీదకి మీకు మంచిగా సెట్ అవుతాయి అండ్ మీ స్టైల్ ని మంచిగా ఎలివేట్ చేస్తాయి. అండ్ ఇది అనమాట ఫస్ట్ మిస్టేక్ ప్రతి ఒక్కరు చేసేది, షూస్ ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి, ప్రతి అవుట్ఫిట్ మీదకి సేమ్ షూ వేస్తూ ఉంటారు. సో చాలా మంది ఏం చేస్తుంటారంటే, నువ్వు ఫార్మల్ అవుట్ఫిట్ వేసినా, లేకపోతే క్యాజువల్ అవుట్ఫిట్ వేసినా, లేకపోతే స్ట్రీట్ వేర్ అవుట్ఫిట్ వేసినా సరే అదే ర్యాండమ్ వైట్ స్నీకర్స్ కానీ లేకపోతే ర్యాండమ్ నీ దగ్గర ఉన్న సింగిల్ పేర్ ఆఫ్ షూ వేస్తూ ఉంటారు. దాంతో ఏమవుతుందంటే నీ లుక్ ఇంకా బ్యాడ్ గా కనిపిస్తుంది. సో కాబట్టి నీ అవుట్ఫిట్ కి తగ్గట్టు నీ షూ అనేది మెయింటైన్ చేయండి. లైక్ ఎలా అంటే, మంచి ఫార్మల్ అవుట్ఫిట్స్ వేసామంటే ఒక మంచి లూఫర్స్ ట్రై చేయండి, లేదా క్యాజువల్ అవుట్ఫిట్స్ వేస్తున్నామంటే మంచిగా వైట్ స్నీకర్స్ మెయింటైన్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కొంచెం స్ట్రీట్ స్టైల్ లేదా కొంచెం డార్క్ అవుట్ఫిట్స్ వేస్తున్నామంటే కొంచెం బ్లాక్ స్నీకర్స్ కానీ లేకపోతే కొంచెం బూట్స్ కానీ ఇవి ప్రిఫర్ చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ప్రొఫెషనల్ గా కనిపించాలంటే మంచిగా చెల్సీ బూట్స్ ఇలాంటివి ట్రై చేయండి, మీరు ఇంకా చాలా మంచిగా కనిపిస్తారు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు కాలేజ్కి వెళ్తున్నారంటే మంచిగా క్యాజువల్స్ కోసం వైట్ స్నీకర్స్ వేసుకోండి. అండ్ లేదా ఇంటర్వ్యూస్ కానీ వెడ్డింగ్స్ కానీ వెళ్తున్నారంటే మంచిగా ఫార్మల్స్ మెయింటైన్ చేయండి, మంచి ప్రొఫెషనల్ లుక్ అనేది వస్తుంది. అండ్ దీంతో నీ కాన్ఫిడెన్స్ కూడా డబుల్ అవుతుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కొంచెం స్ట్రీట్ వేర్ స్టైల్ ఆఫ్ కైండ్ అవుట్ఫిట్స్ వేసినప్పుడు లేకపోతే అవుటింగ్స్ వెళ్ళినప్పుడు మంచిగా బూట్స్ కానీ లేకపోతే మంచిగా చంకీ స్నీకర్స్ కానీ ట్రై చేయండి. దీంతో నీ అవుట్ఫిట్ అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది అండ్ చూడడానికి చాలా క్లాసీగా కనిపిస్తుంది. కొంచెం నీ అకేషన్ బట్టి నీ ఆ లుక్ అనేది బిల్డ్ అవుతుంది. సో కాబట్టి నీ అవుట్ఫిట్ కి తగ్గట్టు అండ్ నీ అకేషన్ కి తగ్గట్టు నీ షూస్ అనేవి మెయింటైన్ చేయండి. సో ఇదనమాట సెకండ్ పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ప్రతి అవుట్ఫిట్ మీదకి సేమ్ షూ వేసామంటే నీ స్టైల్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి వేరింగ్ డర్టీ షూస్ అనమాట. సో చాలా మంది అవుట్ఫిట్ మీదకి షూ వేస్తుంటారు, కాకపోతే ఆ షూ ని క్లీన్ గా మెయింటైన్ చేయకుండా వేసుకుంటూ ఉంటారు. సో లైక్ ఎలాంటి వైట్ స్నీకర్స్ పైన డస్ట్ ఉండడం అండ్ స్నీకర్స్ అనేవి కొంచెం స్క్రాచెస్ పడడం, ఓల్డ్ అయిపోయినట్టు కనబడడం, ఇలాంటి షూస్ ట్రై చేస్తూ ఉంటారు. దీంతో నీ అవుట్ఫిట్ అనేది చాలా బోరింగ్ గా కనిపిస్తుంది అండ్ చూసే వాళ్ళు కూడా లైక్ ఎలా అనిపిస్తుంది అంటే, ఈ పర్సన్ తన పైన ఆ టైం ఇన్వెస్ట్ చేయడు, ఇలా ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. దాంతో టోటల్ లుక్ అనేది డల్ గా కనిపిస్తుంది. సో కాబట్టి నీ షూని మంచిగా క్లీన్ చేసుకుంటూ ఉండండి. వీక్లీ ఒకసారి మెయింటెనెన్స్ గా పెట్టుకోండి, వీక్లీ ఒకసారి మంచిగా క్లీన్ చేసుకోండి. అండ్ నీ షూ పైన ఎలాంటి స్క్రాచెస్ పడకుండా మంచిగా షూని మెయింటైన్ చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నీ షూ అనేది స్క్రాచెస్ పడి ఓల్డ్ అయిపోయిందంటే వాటిని అవాయిడ్ చేసి మంచిగా కొత్త పెయిర్ ఆఫ్ షూస్ తీసుకోండి. దీంతో నీ లుక్ అనేది నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. సో కాబట్టి ఇక్కడ నువ్వు షూ వేసుకోవడమే కాదు, నీ షూని క్లీన్ గా కరెక్ట్ గా మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలా నువ్వు షూని కరెక్ట్ గా మెయింటైన్ చేయకపోతే నీ లుక్ అనేది స్టైలిష్ గా కనిపించడమే కానీ చాలా ఆక్వర్డ్ గా కనిపిస్తుంది. సో ఈ విషయంలో కరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి, మంచిగా క్లీన్ షూస్ అయితే మెయింటైన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ మిస్టేక్ వచ్చేసి, నీ బాడీకి మ్యాచ్ అవ్వని షూ వేసుకోవడం అనమాట. సో చాలా మంది షూ వేసుకోమన్నారు అనేసి ఎలాంటి షూ అంటే అలాంటి షూ వేసుకుంటూ ఉంటారు, వాళ్ళ బాడీ టైప్ కి తగ్గట్టు వేసుకోకుండా. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు స్కిన్నీ ఉన్నావు అంటే, నువ్వు మరి ఆ స్లిమ్ షూ వేసుకున్నావు అంటే నువ్వు ఇంకా స్కిన్నీగా కనిపిస్తావు. మంచిగా బల్కీ షూస్ ని తీసుకో, దీంతో ఏమవుతుందంటే నీకు కొంచెం వాల్యూమ్ ఆడేసి నువ్వు కొంచెం మంచి స్ట్రక్చర్ గా కనిపిస్తావు. సో నువ్వు స్కిన్నీగా ఉన్నప్పుడు మంచి స్లిమ్ స్నీకర్స్ అయితే అవాయిడ్ చేయి, మంచిగా బూట్స్ కానీ లేకపోతే మంచి చంకీ స్నీకర్స్ కానీ ఇలాంటివి తీసుకో. ఆర్ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కొంచెం బల్కీగా ఉన్నావు, కొంచెం చబ్బీగా ఉన్నావు అంటే ఈ బల్కీ షూస్ ని కొంచెం చంకీ స్నీకర్స్ ని అవాయిడ్ చేయి. మంచిగా స్లిమ్ షూస్ ని, మంచిగా వ్యాన్స్ ని అండ్ మంచిగా
ఫార్మల్ షూస్ ఇలాంటివి ప్రిఫర్ చేయి, నువ్వు కొంచెం మంచిగా అనిపిస్తావు. ఇలా కాకుండా నువ్వు స్కిన్నీగా ఉంటూ స్లిమ్ షూస్ని వేసుకోవడం అండ్ నువ్వు ఇంకా బల్కీగా ఉంటూ బల్కీ షూస్ వేసుకున్నావు అంటే నీ లుక్ అనేది చాలా ఆక్వర్డ్గా అనిపిస్తుంది, చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో కాబట్టి మీ బాడీ టైప్ కి తగ్గట్టు షూని కూడా ప్రిఫర్ చేయండి. సో ఇదనమాట ఫోర్త్ థింగ్ నువ్వు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇలా నువ్వు నీ బాడీ టైప్ కి తగ్గట్టు షూ తీసుకొని నీ ఓవరాల్ అవుట్ఫిట్ ని బ్యాలెన్స్ చేయాలి. అలా కాకుండా నువ్వు స్కిన్నీగా ఉంటూ స్లిమ్ షూస్ వేసుకున్నావు అంటే బ్యాలెన్స్ అనేవి క్రియేట్ అవ్వకుండా నువ్వు చాలా ఆక్వర్డ్గా కనిపిస్తావు. సో ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్, మస్ట్ అండ్ షుడ్ గా ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ థింగ్ వచ్చేసి రాంగ్ కలర్ షూ వేసుకోవడం అనమాట. సో చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే ఫ్యాషన్ అంటే కలర్ఫుల్ గా ఉండడం అనుకునేసి చాలా బ్రైట్ షూస్ తీసుకుంటూ ఉంటారు. అండ్ లైక్ అవుట్ఫిట్ ఒక కలర్ ఉంటుంది అండ్ షూ ఒక కలర్ ఉంటుంది, దాంతో టోటల్గా ఆక్వర్డ్గా అనిపిస్తుంది. సో మీ షూస్ ఎప్పుడైనా సరే మీ అవుట్ఫిట్కి మంచిగా ఎలివేట్ చేసేలా ఉండాలి అండ్ కంపీట్ చేసేలా ఉండకూడదు. సో మాక్సిమం మీరు ఎప్పుడైనా సరే బ్లాక్ కానీ బ్రౌన్ కానీ వైట్ కానీ ఇలాంటి స్నీకర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. దాని తర్వాత మీరు మీ అవుట్ఫిట్కి తగ్గట్టు కొంచెం రెడ్ స్నీకర్స్ కానీ ఇలాంటివి ట్రై చేశారంటే మంచిగా ఉంటుంది. అదే ఇన్ కేస్ మీరు ఎక్కువ స్పోర్ట్స్ షూస్ వేసుకుంటూ ఎక్కువ బ్రైట్ కలర్స్ లైక్ ఎల్లో అండ్ లేదా రెడ్ ఇలాంటి కలర్స్ ట్రై చేశారంటే మీ అవుట్ఫిట్ అనేది టోటల్గా డస్ట్ అయిపోతుంది. సో అలా మీరు చాలా బ్రైట్ కలర్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ ట్రై చేశారంటే అటెన్షన్ మొత్తం మీ షూ పైన వెళ్ళేసి అవుట్ఫిట్ చాలా బోరింగ్ గా కనిపిస్తుంది. సో మేక్ షూర్ తప్పకుండా ఒక మంచి క్లీన్ స్నీకర్స్ అయితే మెయింటైన్ చేయండి. బ్లాక్ ఆర్ బ్రౌన్ ఆర్ లేదా వైట్ ఇలాంటి షూస్ అయితే మంచిగా మెయింటైన్ చేయండి. మీ అవుట్ఫిట్ అనేది ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ సిక్స్త్ థింగ్ వచ్చేసి కంఫర్ట్ని ఇగ్నోర్ చేయడం. సో చాలా మంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ సైజ్ కంటే తక్కువ తీసుకోవడం లేకపోతే వాళ్ళ సైజ్ కంటే పెద్దగా తీసుకోవడం షూస్ ఇలా తీసుకుంటూ ఉంటారు. లైక్ ఎలా అంటే ఇఫ్ ఇన్ కేస్ నువ్వు నీ సైజ్ కంటే తక్కువ సైజ్ తీసుకున్నావు అంటే నీకు వేసుకున్నప్పుడు చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ వాక్ చేసేటప్పుడు కూడా చాలా ఆక్వర్డ్గా ఉంటుంది, పెయిన్ వస్తూ ఉంటుంది అండ్ నువ్వు చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతావు. సో కాబట్టి మంచి షూ అయితే ప్రిఫర్ చేసుకోండి. ఆర్ ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ సైజ్ కంటే ఇంకా పెద్ద సైజ్ తీసుకుంటూ ఉంటారు. సో దాంతో ఏమవుతుందంటే చాలా లూజ్గా ఉంటాయి అండ్ చాలా ఫిట్గా ఉండదు. సో అప్పుడు నువ్వు వాక్ చేస్తున్నప్పుడు నువ్వు అంత కంఫర్టబుల్గా ఉండదు అనమాట నడిచేటప్పుడు కూడా. అండ్ దాంతో నీకు కాన్ఫిడెంట్ కూడా ఫీల్ అవ్వవు, వాక్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే నీ షూ కరెక్ట్గా ఫిట్ అయిందంటే నీ వాక్ కూడా చేంజ్ అవుతుంది, నీ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది. సో ఈ పాయింట్ కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మీ షూ ఎప్పుడైనా సరే మీకు కరెక్ట్గా ఫిట్ అయ్యేలా తీసుకోండి. మరీ తక్కువ సైజ్కి వెళ్ళకండి, మరీ బిగ్ సైజ్ కూడా వెళ్ళకండి. సో ఇక్కడ మనకు స్టైల్ కంటే కంఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నువ్వు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యావంటే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. కాన్ఫిడెన్స్ వస్తే ఆటోమేటిక్గా స్టైలిష్గా కనిపిస్తావు. సో అదే ఇన్ కేస్ నువ్వు కంఫర్ట్ లేకుండా ఎంత స్టైలిష్ షూ తీసుకున్నా కూడా అది నీకు కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వదు అనమాట. సో కాబట్టి నువ్వు ప్రిఫర్ చేయాల్సింది నీకు కరెక్ట్గా ఫిట్ అయ్యే షూ అయితే మెయింటైన్ చేయండి. సో ఇక్కడ నువ్వు ప్రిఫర్ చేయాల్సింది బ్రాండ్ కాదు, కలర్ కాదు, ఫిట్ అనమాట. సో కాబట్టి ఇక్కడ మీకు కరెక్ట్గా ఫిట్ అయ్యే షూ మాత్రమే చూస్ చేసుకోండి. సో ఈ వీడియో నీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఇంకా స్లిప్పర్స్ వేసుకుంటున్నారో లేదా ఇంకా రాంగ్ షూ వేసుకుంటున్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఈ వీడియో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా ఇలాంటి ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్, స్కిన్ కేర్ వీడియోస్ మిస్ అవుతుందంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోకి వద్దాం. లవ్ యూ ఆల్.